హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే ట్రైన్ జర్నీ వచ్చేసి తాడేపల్లిగూడెం టు కాకినాడ పోర్టుకి అయితే మన ట్రైన్ జర్నీ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం అంతా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. రైట్ నో చూసుకున్నట్టయితే ఇది మనకి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ బోర్డు అనమాట. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే వెండింగ్ మెషిన్ ఉంటుంది, ప్లాట్ఫామ్ టికెట్స్, జనరల్ టికెట్స్ అన్నీ అటు సైడ్ లభిస్తాయి. మీకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే రిజర్వేషన్ కౌంటర్స్, రిజర్వేషన్ ఫామ్స్, రిజర్వేషన్ సంబంధించిన ఎంక్వైరీ అంటే అక్కడ ఉంటుంది. లోపలికి వెళ్ళినట్టయితే వెల్కమ్ టు తాడేపల్లిగూడెం అని చెప్పి బోర్డు ఉంటుంది. గాయస్, నాకు ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి 55 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. తాడేపల్లిగూడెం టు కాకినాడ పోర్టుకి అయితే 105 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉంటుంది మీకు 2 అవర్స్ డిస్టెన్స్లో. రైట్ నా బోర్డు చూసుకున్నట్టయితే టైం వచ్చేసి 10 గంటల 42 నిమిషాలు అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 11 గంటల 32 నిమిషాలకి అయితే బయలుదేరిపోతుంది ఫ్రెండ్స్. మన ట్రైన్ అయితే వచ్చేసింది VAP4 లోకోమోటివ్. ఈ ట్రైన్ పేరు వచ్చేసి తాడేపల్లిగూడెం టు ఈ ట్రైన్ పేరు వచ్చేసి LTT లోకమాన్య తిలక్ టు కాకినాడ పోర్టుకి అయితే వెళ్తుంది. వయా తాడేపల్లిగూడెం రాజమండ్రి సామర్లకోట మీదకి అయితే కాకినాడ పోర్టుకి అయితే వెళ్తుంది. VAP7 లోకోమోటివ్ కూల్ చేస్తుంది మన ట్రైన్ వచ్చేసి. గైస్, నేను ఎక్కింది జనరల్ టికెట్ తీసుకున్నాను. నాకు 55 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను గైస్. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే మొత్తం లోపల సిట్టింగ్ వచ్చేసి 5:1 సిట్టింగ్ అయితే ఉంటుంది. మొత్తం అంతా బండి అంతా ఖాళీ, శుభ్రంగా పడుకుని వెళ్ళచ్చు. ఎటు చూసిన బండి అంతా ఖాళీ, మీకు కొద్ది జనం అంతా దిగుతారు తప్ప ఎవరు ఎక్కరనమాట. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మంది రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాం. బాయ్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. మళ్ళీ కలుద్దాం, తప్పకుండా కలుద్దాం ఫ్రెండ్స్. రైట్ చూసుకున్నట్టే మన ట్రైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇది మన ట్రైన్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇది గైస్, ఇది మన ట్రైన్ ఫ్రంట్ వ్యూ. ఫ్రెండ్స్, మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17322 LTT లోకమాన్య తిలక్ టు కాకినాడ పోర్టుకి అయితే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ వచ్చేసి మనం తాడేపల్లిగూడెం టు కాకినాడ పోర్టుకి అయితే జర్నీ చేయబోతున్నాం. జర్నీ అవర్ వచ్చేసి 2 అవర్స్ అయితే మనకి ఎగ్జాక్ట్ 2 అవర్స్ ఉంటే ఉంటుంది. కిలోమీటర్స్ 105 కిలోమీటర్స్. మొత్తం చేపల చెరువులు ఫ్రెండ్స్. ఇదంతా చూసుకున్నట్టయితే చేపల చెరువులు, రొయ్యల చెరువులు అనమాట. మన గోదావరి వాళ్ళతో మామూలుగా ఉండదు మరి. ఫ్రెండ్స్, మన ట్రైన్ వీక్లీ 2 టైమ్స్ అయితే సర్వీస్ ఉంటుంది. బుధవారం అండ్ శనివారం అయితే వీక్లీ 2 టైమ్స్ అయితే మనకు ఉంటుంది. సైట్ ఎంత ఖాళీ, మొత్తం ఏదో పంటేస్తున్నారు అనుకుంటా ఫ్రెండ్స్. మీకు మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, మీకు ఆ లైన్ వచ్చేసి రాజమండ్రి నిడదవోలు తణుకు వయ విజయవాడ మీదుగా లూప్ లైన్ అనమాట. అది మనం వెళ్ళేది మెయిన్ లైను. నిడదవోలు జంక్షన్ అయితే స్కిప్ కొట్టేస్తున్నాం. నిడదవోలు రైల్వే స్టేషన్ స్కిప్ కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్. నిడదవోలు రైల్వే స్టేషన్ చూసుకుంటే అయితే స్కిప్ అయిపోయాం. ఆ పక్కన బండి చూసారు, అది నిడదవోలు టు నర్సాపూర్ మేము ప్యాసింజర్ అనమాట. గూడ్స్ ఏదో ఉన్నట్టుంది ప్లాట్ఫామ్ నెంబర్ 3లో. బాయ్ నిడదవోలు ఫ్రెండ్స్. ఈ ట్రైన్ వచ్చేసి మన ముందు నుంచి వెళ్ళి ఈ ట్రైన్ వచ్చేసి పల్నాడు ఎక్స్ప్రెస్ అంటారు దీన్ని వైజాగ్ టు గుంటూరు అయితే వెళ్ళే పల్నాడు ఎక్స్ప్రెస్ అనమాట ఈ ట్రైన్ వచ్చేసి. ఇది మన ట్రైన్ బ్యాక్ వ్యూ ఫ్రెండ్స్. నిడదవోలు రైల్వే బ్రిడ్జ్ చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు పూర్తవుతుందో ఏంటో. ఇది మన ట్రైన్ బ్యాక్ వ్యూ. కటింగ్ బాగా కోస్తున్నారు కదా. గైస్, ఈ ట్రైన్ వచ్చేసి వైజాగ్ టు అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. దీన్ని మనం క్రాస్ చేయబోతున్నాం. గూడ్స్ ఏదో ఉన్నట్టు ఉంది ఇక్కడ.
పసివేదల రైల్వే స్టేషన్ స్కిప్ కొడుతున్నాం గైస్. మన ముందు నుంచి ఏదో ట్రైన్ వెళ్తుంది. ఈ ట్రైన్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. వ్యూ మట్టికి చాలా బాగుంది కదా. పసివేదల రైల్వే స్టేషన్ స్కిప్ కొడుతున్నాం. పసివేదల గేట్ వ్యూ అబ్బా భలే ఉంది కదా. మొత్తం వ్యూ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు మామూలుగా లేదుగా. మొత్తం చేపల చెరువులు, మొత్తం అంతా చేపల చెరువులే. ఎక్కడ చూసినా చేపల చెరువులే గైస్. మన ట్రైన్ అయితే స్లో అయింది. వేఫ్4 లోకోమోటివ్తో గూడ్స్ అయితే పుల్ చేసుకుని వెళ్తుంది. మన క్రాసింగ్ అయితే జరుగుతుంది. కొవ్వూరు స్టేషన్ స్కిప్ కొట్టేస్తున్నాం. బాయ్ బాయ్ కొవ్వూరు. ఫ్రెండ్స్ మీకు ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పొద్దాను ఫ్రెండ్స్. రైట్ నో చూసుకున్నట్టయితే ఈ లైన్ వచ్చేసి కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి ఈ లైన్ అయితే వెళ్తుంది. మనదైతే ఆర్చ్ బ్రిడ్జ్ నుంచి ఈ లైన్ అయితే వెళ్తుంది. గోదావరి వెల్కమ్ గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్కి అయితే మనం వచ్చాం. మనం గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ మీదుగా గోదావరి స్టేషన్ మీదుగా రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే మనం ఆగబోతున్నాం. బాగుంది కదా క్లైమేట్. ఏదైనా ఒక ఎమోషన్ అబ్బా గోదావరి అంటే. గోదావరి స్టేషన్ అయితే స్కిప్ కొట్టేస్తున్నాం గైస్. గోదావరి స్టేషన్ అయితే స్కిప్ కొట్టేస్తున్నాం. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ గోదావరి స్టేషన్, మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. రాజమండ్రి రైల్వే స్టేషన్కు స్వాగతం గైస్. మన ట్రైన్ వచ్చేసి ఎల్టీటీ లోకమాన్య తిలక్ టు కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే పెడతారు. 5 మినిట్స్ డిలేలో అయితే నడుస్తుంది మన ట్రైన్. ఎస్ మనం అనుకున్నట్టే జరిగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే పెడుతున్నాడు మన ట్రైన్ వచ్చేసి. ఇదంతా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ లైన్ అనమాట. మీకు అటు వైజాగ్ నుంచి ఇటు విజయవాడ మీదుగా మెయిన్ లైన్. మొత్తం బండి అంతా ఖాళీ. చూసుకునేదైతే శుభ్రంగా కూర్చుని వెళ్ళొచ్చు, పడుకుని కూడా వెళ్ళొచ్చు. మనల్ని ఎవడ అడిగి కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. మనకి వైజాగ్ నుంచి విజయవాడ మీదుగా వెళ్ళే ప్రతి ట్రైను రాజమండ్రిని టచ్ చేసుకుని వెళ్తుంది. ఎందుకంటే రాజమండ్రి స్టేషన్ అనేది ఒక మెయిన్ లైన్ స్టేషన్ అనమాట. మీకు విజయవాడ తర్వాత మీకు మెయిన్ లైన్ స్టేషన్ వచ్చి రాజమండ్రి స్టేషన్. ప్రతి ట్రైన్ అవుతుంది. ఇంకా మారరు. ఇండియా ఎందుకు బాగుపడుద్ది చూసారా. ఎక్కడ తినేసిన ఎక్కడ చెత్త కింద వేసేస్తున్నారు జనాలు గైస్. ఈ ట్రైన్ ఏదైతే మీకు తెలిస్తే, ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి మీకు తెలిస్తే దయచేసి కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఐడియా లేదు ఈ ట్రైన్ ఏంటో. బోర్డు కూడా అంత హిందీలో ఉంది. ఒకవేళ మీకేమైనా తెలిసినట్టయితే ఈ ట్రైన్ ఏ రూట్ కామెంట్ చేసి చెప్పండి గైస్. దీని గురించి మన బండిని స్లో చేశాడు. స్కిప్ టు కడియం స్టేషన్ స్కిప్ కొట్టేస్తున్నాం బన్స్. మామూలుగా కొట్టట్లేదు కదా. క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 70 to 80 km/h స్పీడ్ కొడుతున్నారు ఫ్రెండ్స్. 100 కూడా కొట్టేస్తున్నాడు. 100 తగ్గట్లేదు. మన బండి స్పీడ్ వచ్చేసి 100 వెళ్తుంది. స్కిప్ టు కేశవరం స్టేషన్. రైలు చీరలో స్వామియే శరణమయ్యప్ప దోరపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ స్కిప్ చేసాం గైస్. స్కిప్ టు అనపర్తి రైల్వే స్టేషన్ గైస్. మన స్టేషన్ నెక్స్ట్ అయితే మనకి సామర్లకోట జంక్షన్ అలా అయితే ఆగిపోతుంది. మేడపాడు స్టేషన్ స్కిప్ కొట్టేస్తున్నాం. బిక్కవోలు రైల్వే స్టేషన్ బాయ్ బాయ్. మనోడు మామూలుగా కొట్టట్లేదు. 110 km/h స్పీడ్తో అయితే కొడుతున్నాడు బండిని. సామర్లకోట రైల్వే స్టేషన్ కా స్వాగత హై. సామర్లకోట రైల్వే స్టేషన్లో అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాం. 5 మినిట్స్ డిలే తర్వాత సామర్లకోట రైల్వే స్టేషన్కి మనం అయితే వచ్చాం ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనుకుంటున్నాను.
ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే మన బండి అయితే వచ్చింది. మొత్తం ఫుల్ క్రౌడే. చూసుకున్నట్టయితే సామర్లకోట రైల్వే స్టేషన్లో బాగానే దిగారు జనాలు. మొత్తం అయ్యప్ప స్వాములు, శబరిమల వెళ్ళాలనుకునే అయ్యప్ప స్వాములు అందరూ ఉన్నారు అక్కడ. 5 minutes లేట్ తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే మన బండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది. సామర్లకోట జంక్షన్ బాయ్ బాయ్ గైస్. సామర్లకోట జంక్షన్ కోడ్ వచ్చి SMKT. సామర్లకోట జంక్షన్ కోడ్ వచ్చేసి SMKT. సామర్లకోట జంక్షన్ తర్వాత మన బండి కాకినాడ టౌన్కి అయితే వెళ్ళబోతుంది. గైస్ మన ట్రైన్ జర్నీ LTT లోకమాన్య తిలక్ టు కాకినాడ పోర్టు మీదకైతే వెళ్తుంది. మనం తాడేపల్లిగూడెం నుంచి కాకినాడ పోర్టుకి అయితే జర్నీ చేయబోతున్నాం. వెల్కమ్ టు కాకినాడ టౌన్. కాకినాడ టౌన్ స్టేషన్కి అయితే మనం అయితే వచ్చేసాం. పెద్ద జనం ఎవరు లేరు కాకినాడ టౌన్ స్టేషన్లో. చెప్పాం కదా దూరం పెరిగే వాళ్ళది జనాలు దిగిపోతారని. ఇదంతా కాకినాడ టౌన్ సిటీ వ్యూ ఎంట్రన్స్ అన్నమాట. ఇదంతా మనం వ్యూ బాగుంది కదా. భలే ఉంది వ్యూ. మొత్తం అరటి చెట్లు కొబ్బరి చెట్లు మామూలుగా లేదు కదా ఫ్రెండ్స్. మనకి సామర్లకోట నుంచి వైజాగ్ మీదుగా విడిపోయే మెయిన్ లైన్ అనమాట అది. రైట్ నో చూసుకున్నదైతే మనం ఇక్కడ ఎవరు జనం పెద్ద ఎవరు లేరు, ఎక్కుతున్నట్టున్నారు. కాకినాడ టౌన్ స్టేషన్లో అయితే మనం ఉన్నాం. బాగానే దిగారు కాకినాడ టౌన్ స్టేషన్లో. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాకినాడ పోర్ట్ స్టేషన్ అనమాట. కాకినాడ టౌన్ బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం గైస్. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కాకినాడ పోర్ట్. మన సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 4 stops అయితే మనకు ఉంటుంది. 105 kilometers జర్నీ ఉంటుంది. 2 hours అయితే మనకు టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు కాకినాడ పోర్ట్ స్టేషన్ గైస్. మనం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో 12 గంటలకు అయితే బయలుదేరాం మధ్యాహ్నం. మనకి కాకినాడ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 2 గంటల నిమిషాలు అయితే పట్టింది. 2 hours అంటే 2 hoursలో తీసుకొచ్చారు. కాకినాడ బోర్డు అనమాట ఇది. మీకు ఆ బండి చూసుకున్నట్టయితే మీకు కాకినాడ పోర్ట్ టు తిరుపతి ఎక్స్ప్రెస్. డైలీ కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యింది ఫ్రెండ్స్. మనకి తాడేపల్లిగూడెం నుంచి కాకినాడ పోర్టుకి అయితే 2 గంటలు అయితే జర్నీ సమయం అయితే పట్టింది ఫ్రెండ్స్. మనకి సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 4 అయితే స్టేషన్లో అయితే ఆగడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏ ట్రైన్ రూట్ జర్నీ చేయాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.